Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good evening everybody. మీ అందరి లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుందా? అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి, ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడతాయి. మరి ఇవన్నిటిని ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగాలి అంటే ఇక్కడ మనకు కావాల్సిందల్లా ఓపిక. ఈ ఓపిక, ఈ కాలము అనేది మనతో పాటు, కాలంతో పాటు మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఒకరోజు విజయం వస్తుంది. ఆ విజయం ఎంత గొప్పగా ఉంటుంది అంటే నిన్ను అవమానపరిచినటువంటి ఆ నోర్లను మోయిస్తూ వాళ్ళతోటే నీతో ఈ యొక్క చప్పట్లు కొట్టించే విధంగా ఉండాలి నీ యొక్క విజయం. నీ విజయానికి కావాల్సిందల్లా ఒక ఓపిక మాత్రమే. కాలంతో ప్రయాణం చేసేంత ఓపిక నీలో ఉంటే డెఫినెట్లీ నువ్వు సక్సెస్ కాబోతావు. ఓకేనా? మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మన కానిస్టేబుల్ కానీ, జీపీఓ కానీ, గ్రూప్ 2 కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అనేటివి రాబోతున్నాయి. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ చరిత్ర అనేది ఎన్ని మార్కులను కలిగి ఉంది, మరి తెలంగాణ చరిత్ర నుంచి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంది అనే ముచ్చట్లను ఇక్కడ మనం చూడబోతున్నాం. ఓకే రైట్. ఫస్ట్గా నేను ఏం చెప్తాను అంటే, మీరు మన యొక్క యాప్ ద్వారా మేము ఏమేమి క్లాసెస్ అందిస్తున్నాము అంటే గ్రూప్ 2 మారథాన్ లైవ్ క్లాసెస్ని అందించడం జరుగుతుంది. ఇది కొత్త బ్యాచ్ మొన్ననే స్టార్ట్ అయింది, గ్రూప్ 2 మారథాన్ లైవ్ క్లాసెస్. మరి అదేవిధంగా జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఏమంటున్నా, జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ని ఇస్తున్నాం. మరి అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ఇండివిజువల్ కోర్స్ ఉంది. తెలంగాణ కల్చర్ని మనం కేవలం 1 రూపీతోటే అందించడం జరుగుతుంది. తెలంగాణ కల్చర్ను కేవలం మనం 1 రూపీ. జాగ్రఫీ టెస్ట్ సిరీస్ను మీకు కేవలం 10 రూపాయలతోటే ఈ టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతుంది. మరియు తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ని మీకు కేవలం 25 రూపాయలతోటే అందిస్తున్నాం. నెక్స్ట్ పాలిటీ టెస్ట్ సిరీస్ని మీకు కేవలం 30 రూపాయలతోటే అందిస్తున్నాం. ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్ని మీకు కేవలం 29 రూపాయలతోటే అందించడం జరుగుతుంది. ఏమంటున్నామండి, ఇండియన్ హిస్టరీ యొక్క టెస్ట్ సిరీస్ని మీకు కేవలం ఎంతకు అందిస్తున్నాము అంటే 29 రూపీస్. ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్ మీకు కేవలం 29 రూపాయలతోటే అందించడం జరుగుతుంది. కావాలి అనుకున్న వాళ్ళు వీటిని పొందొచ్చు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే, నేనేం చెప్తాను అంటే తెలంగాణ హిస్టరీలో ఒక ప్రధానమైన టాపిక్ ఏదైనా ఉందా అంటే ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అని అడిగితే వెంటనే ఏం చెప్పాలా? శ్రీ శాంతమూలుడు ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు అంటున్నాం. ఎవరంటామండి? ఈ యొక్క ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు శ్రీ శాంతమూలుడు అని చెప్తున్నాం. సారు తెలంగాణ చరిత్ర నుంచి కానిస్టేబుల్లో రేపు రాయబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తాయి? మినిమం 16 నుండి 25 మార్కులు రాక, అంటే 25 మార్కుల వరకు తప్పకుండా వస్తాయి. 16 నుండి 25 మార్కులు తప్పకుండా తెలంగాణ హిస్టరీ నుంచి వస్తాయి. కాబట్టి బాగా చదువుకోండి. మరి ఇక్కడ నేనేమంటున్నాను, ఇప్పుడు ఇందులో ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. ఇక్ష్వాకులు. ఏం పేరు అంటున్నామమ్మా? ఇక్ష్వాకులు అని చెప్పి పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ ఇక్ష్వాకులల్లా నేనేమడుగుతున్నానంటే ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడిగా ఎవరిని గుర్తిస్తున్నాం అంటే శ్రీ శాంతమూలుడు ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు అంటున్నాం. ఎవరంటున్నామండి? శ్రీ శాంతమూలుడు అనే వ్యక్తి ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు అని చెప్పి నేను పిలుస్తాను. మరి ఇక్ష్వాకుల యొక్క మూల పురుషుడిగా ఎవరిని పిలుస్తాం? శ్రీ శాంతమూలుడిని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇక్ష్వాకులలో గొప్పవాడు ఎవరు?
ఇక్ష్వాకులలో గొప్పవాడిగా ఎవరిని గుర్తిస్తున్నాం అన్నప్పుడు ఆయన పేరు ఏం పేరు అంటే వీరపురుషదత్తుడు. ఏం సార్? వీరపురుషదత్తుడు అనే వ్యక్తిని ఇక్ష్వాకులలో గొప్పవాడు అని చెప్తున్నాం. మరి ఇక్ష్వాకులలో ఎక్కువ కాలం పరిపాలించిన వాడు, ఇక్ష్వాకులలో ఎక్కువ కాలం పరిపాలించిన వారు ఎవరు అంటే రెండవ శాంతమూలుడు అని చెప్తున్నాం. ఏం పేరు అంటామండి? రెండవ శాంతమూలుడు అని చెప్తున్నాం. ఇకపోతే చివరివాడు, ఇక్ష్వాకులలో చివరివాడు ఎవరు అంటే ఆయన పేరు ఏం పేరు అంటే రుద్రపురుషదత్తుడు అంటున్నాం. ఏం పేరు అంటామండి? రుద్రపురుష దత్తుడు యొక్క ఇక్ష్వాకులలో చివరివాడు అని చెప్తున్నాం. ఇక్ష్వాకులలో చివరివాడు ఎవరు అంటున్నామండి? రుద్రపురుష దత్తుణ్ణి మనం ఇక్ష్వాకులలో చివరివాడు అని చెప్పి నేను పిలుస్తాను. ఓకేనా? నెక్స్ట్, ఇక్ష్వాకుల యొక్క రాజధానులు ఏమిటి? ఇక్ష్వాకుల యొక్క రాజధానులు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. ఇక్ష్వాకుల యొక్క రాజధానులు ఏమిటి? ఇక్కడ ఇక్ష్వాకుల యొక్క రాజధాని అని రాస్తున్నాం. ఏమిటి ఇక్ష్వాకుల యొక్క రాజధాని అంటే ఒకటి విజయపురి అని చెప్పి పిలుస్తున్నాం. ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏమంటున్నామండి? విజయపురి అని చెప్పి పిలుస్తున్నా. అది ఇక్ష్వాకుల యొక్క రాజధాని అని చెప్తున్నా. ఎవరి యొక్క రాజధాని అంటున్నా? ఇక్ష్వాకుల యొక్క రాజధాని. ఏమిటి అంటున్నా? విజయపురి అని చెప్తున్నా. ఓకే. నెక్స్ట్, ఇక్ష్వాకుల యొక్క రాజమతము ఏమిటి? ఇక్ష్వాకుల యొక్క రాజమతము ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాం. ఓకేనా? ఇక్ష్వాకుల యొక్క రాజమతము ఏమిటి? రైట్, ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఇక్ష్వాకుల యొక్క రాజమతము ఏమిటి అంటే వీరి యొక్క రాజమతం ఏమిటి అంటే శైవం కాదు, వైష్ణవం అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? వైష్ణవం అని చెప్పి పిలుస్తున్నాం. వీరి యొక్క ఆరాధ్య దైవముగా ఎవరిని గుర్తిస్తున్నాం? వీరి యొక్క ఆరాధ్య దైవముగా ఎవరిని గుర్తిస్తున్నాం అంటే కార్తికేయ స్వామి. ఏమంటున్నామండి? కార్తికేయ స్వామి వీరి యొక్క ఆరాధ్య దైవము అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్, వీళ్ళకి సంబంధించి వీరి యొక్క ఆరాధ్య స్త్రీ దైవము, ఆరాధ్య స్త్రీ దైవము ఎవరు అంటే హారతీదేవి అని చెప్తున్నాం. ఏమంటున్నామా సార్? హారతీదేవి అని చెప్పి పిలుస్తున్నాం. వీరి యొక్క రాజలాంఛనము ఏమిటి? ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనము ఏమిటి అన్నప్పుడు ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనము ఏమిటి అంటే ఈ యొక్క పంజా ఎత్తిన సింహం అనేది వీరి యొక్క రాజలాంఛనం. ఏమంటున్నామండి? సింహం అనేది వీరి యొక్క రాజలాంఛనం అని చెప్తున్నాం. మరి ఇక్ష్వాకుల యొక్క ప్రత్యేకత ఏమిటి? మరి ఇక్ష్వాకులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్ష్వాకులు అనే పదం ఎలా వచ్చింది అంటే ఇక్షు అనే పదము నుండి ఇక్ష్వాకులు అనే పదం జనించినది అంటున్నాం. ఏ పదం నుండి అంటున్నా? ఇక్షు అనే పదము నుండి ఇక్ష్వాకులు అనే పదము రావడం జరిగింది అంటున్నాం. సార్, ఇక్షు అంటే అర్థం ఏమిటి? చెరుకు పంటను పండించే వాళ్ళు అంటున్నాం. ఏ పంటను పండించే వాళ్ళు అంటున్నా? చెరుకు పంటను పండించేవాళ్ళు. ఇక్ష్వాకులు ఎవరు అంటే కృష్ణానది తీర ప్రాంతంలో చెరుకు పంటను పండించేవారే ఈ ఇక్ష్వాకులుగా వెలుగులోకి వచ్చారు అని చెప్పి ఈ యొక్క ఎవరు పేర్కొన్నారు? చరిత్రకారులు పేర్కొన్నారు. ఏ నది తీరంలో అంటున్నా? కృష్ణానది తీరములో వీళ్ళు ఏ పంట పండించే వాళ్ళట? ఈ యొక్క చెరుకు పంటను పండించేవారు అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ఇక్షు అంటే అర్థం ఏమిటి అంటే ఇక్షు అంటే అర్థం ఏమిటి అంటే తీయనిది అని అర్థము అంటున్నాం. ఇక్షు అంటే అర్థం ఏమిటి అంటున్నా? తీయనిది అని చెప్పి పిలుస్తున్నాం.
వీరి కాలంలోనే కొన్ని నూతన సాంప్రదాయాలు కూడా రావడం జరిగింది. వీరి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అన్నప్పుడు ఇక్ష్వాకుల యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే ఒకటి రాస్తాను చూడండి. మేనత్త కుమార్తెలను పెళ్లి చేసుకునే సాంప్రదాయం కలదు. ఏమంటున్నాం సార్? మేనత్త కుమార్తెలను పెళ్లి చేసుకునేటువంటి సాంప్రదాయమును, మేనత్త కుమార్తెలను వివాహం చేసుకునే సాంప్రదాయం ఇక్కడ కలదు అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమొచ్చింది ఇక్కడ అంటే ఎనాడి అనే సాంప్రదాయము కలదు అంటున్నా. ఏమంటున్నామండి? ఎనాడి అనే సాంప్రదాయము కలదు అంటున్నాం. మరొకటి ఏమిటి అంటే విరుగల్ సాంప్రదాయము కలదు అంటున్నా. ఏమంటున్నాం సార్? విరుగల్ సాంప్రదాయం ఇక్కడ కలదు అని చెప్తున్నాం. ఏమంటున్నాం సార్? ఎనాడి సాంప్రదాయం, విరుగల్ సాంప్రదాయం. నెక్స్ట్ వీరి కాలంలోనే దక్షిణ భారతదేశంలో హిందూ ఆలయాల నిర్మాణమును చేపట్టారు. ఏ ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారు? హిందూ ఆలయాల నిర్మాణం వీరి కాలంలోనే ప్రారంభమైంది. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి అంటే ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు. మరి ఈ ఇక్ష్వాకుల నుంచి ఏ అడ్డమైన ఎగ్జామ్ రాసినా 1 మార్క్ గ్యారంటీ. ఈ ఇక్ష్వాకుల నుంచి ఏ ఎగ్జామ్ రాసినా 1 మార్క్ గ్యారంటీ. సో ఆ విధంగా మనం ఇక్కడ ఈ ఇక్ష్వాకుల గురించి నేర్చుకుంటున్నాం. ఓకేనా అండి? మరి ఈ ఇక్ష్వాకులతోటి మనం జర్నీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలంటే తప్పకుండా మీరు మా ఛానల్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇక్ష్వాకుల గురించి పూర్తి వీడియో కావాలి అంటే మన ఛానల్లో మరిన్ని వీడియోలు చేసి పెట్టాం, వాటిని వాచ్ చేయగలరు. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకోసం మేము జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ అందిస్తున్నాం, గ్రూప్ 2 మారథాన్ లైవ్ క్లాసెస్ అందిస్తున్నాం. సో మరి ఈ కోర్సెస్ని కనుక మీరు పొందాలి అనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును పొందవచ్చు. డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది. మీకు కావాల్సినటువంటి సమాచారం కావాలి అంటే కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.